నమస్తే అందరికీ, వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు అరటికాయ మంచూరియాతో మీ ముందుకు వచ్చేసానండి. మరి ముందుగా అరటికాయని బాగా ఉడకపెట్టుకొని చల్లారపెట్టుకోవాలి. అలాగే మిక్సీలో స్వీట్ కార్న్, పచ్చిమిరపకాయ, కొత్తిమీర బాగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. దీంట్లోనే మనం ముందుగా ఉడికించి చల్లారపెట్టుకున్న అరటికాయని తురుముకోవాలి. ఇది పైభాగం అంతా తురుముకొని సెంటర్లో బ్లాక్గా ఉంటుంది కదండి, అది తురమకుండా పక్కన పెట్టేసేయాలి. సో ఇలా తురుముకున్న దీంట్లో మనం 4 నుంచి 5 టీ స్పూన్స్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. అలాగే అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పసుపు, కొద్దిగా కారం, అలాగే రుచికి తగ్గినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. సో ఈ స్వీట్ కార్న్ అరటికాయ కాంబినేషన్తో ఇవి చాలా బాగుంటాయి మంచూరియా బాల్స్. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. చివరిలో కొద్దిగా వంట సోడా కూడా మిక్స్ చేసుకొని, ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితేనే వేసుకోండి. సో ఇది కూడా వేస్తే బాగుంటుంది. వేసి బాగా కలుపుకొని ఇలా చిన్నగా రౌండ్గా బాల్స్లా చేసుకొని వేడివేడిగా కాగుతున్న నూనెలో మనం మొత్తం బాల్స్ అన్నీ దానికి పట్టినన్ని వేసుకోవాలి. ఈ బాల్స్ మనం లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే లోపల బాగా ఉడికి మనకి పైకి క్రంచీగా వస్తాయి. సో ఈ బాల్స్ అన్నీ వేసిన తర్వాత నిమిషం పాటు అలా వదిలేయండి. సో అలా నిమిషం అయిన తరువాత అడుగు నుంచి కలుపుతూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఖచ్చితంగా మర్చిపోకుండా లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయండి. ఒకవేళ హై ఫ్లేమ్ పెడితే మాత్రం బాల్స్ పైకి క్రిస్పీగా అయిపోయి లోపల ఉడకదండి. సో అది ఉడికేలోపు మీరు ముందుగా బాల్స్ అన్నిటిని ఇలా రెడీ చేసుకుని వేరే ప్లేట్లో పెట్టుకొని మిగిలిన బాల్స్ కూడా వెంటనే వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మన బాల్స్ చక్కగా ఇలా గోల్డెన్ ఫ్రై వేగినాయి కదండి, ఇవన్నీ తీసి టిష్యూలో యాడ్ చేసుకొని మిగిలిన బాల్స్ కూడా వేసేసుకోండి. ఇలాగే వాయ వెంబడి వాయ వేసుకుని మనం మిగిలిన వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలాగే డైరెక్ట్గా తింటే 65 లాగా చాలా బాగుంటుంది. కాకపోతే వీటిని వేడిగా మాత్రమే తింటేనే బాగుంటుంది. మరి చల్లారిపోతే దీని టేస్ట్ ఇంకొకలా ఉంటుంది. అంటే చల్లారిపోతే కొంచెం టేస్ట్ తగ్గుతుంది కదండి ఏ ఫుడ్ అయినా. సో ఇలా చల్లారిపోయినా కూడా దీన్ని బాగా టేస్టీగా చేసుకోవడానికే మనకి మంచూరియా. సో ఒక కళాయిలో మనం ఆయిల్ వేసి పెద్దగా తరుగుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. అలాగే సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి, కొద్దిగా జీడిపప్పు. ఇక్కడ జీడిపప్పు ఎర్రగా వేగినంత వరకు ఈ ఆనియన్, క్యాప్సికమ్ అన్నీ ఫ్రై చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని బాగా కలుపుకొని 4 నుంచి 5 టీ స్పూన్స్ టొమాటో సాస్ యాడ్ చేసుకోండి. అలాగే కార్న్‌ఫ్లోర్ మిక్స్ చేసిన వాటర్ కొద్దిగా వేసుకుని రుచికి తగినంత సాల్ట్, కేవలం ఈ ముక్కలకి సరిపడినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న మంచూరియా బాల్స్ ఇక్కడ వేసుకొని బాగా కలుపుకొని కొత్తిమీరతో డెకరేట్ చేసుకుని మనం సర్వ్ చేసుకోవడమే. నచ్చిందా? చూసారా? ఇది కూడా లోపల చక్కగా కుక్ అయిందండి. చాలా బాగుంది. అరటికాయతో ఒక డిఫరెంట్ ఫ్లేవరు, తినలేని వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా చేసి పెట్టండి. నా ఛానల్ ఎవరైనా చూసి ఈ రెసిపీ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. మరి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. థ్యాంక్ యూ ఆల్.